క్రీస్తు యేసు యొక్క సైనికులుగా మనం ఉండటానికి మరి మన సైన్యాధిపతి అయిన ఆయన గూర్చి రాయబడింది, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు అని రాయబడింది. కనుక మనము సైనికుడిగా ఉండాలి. అంతేగాని మరి క్రీస్తు యేసు సైనికుడిగా ఉండకుండా చాలా పర్యాయాలు అనేకులు క్రీస్తు యేసుకు శత్రువులుగా మారిపోయేవారు కొంతమంది ఉంటుంటే, కొంతమంది క్రీస్తు యేసును అప్పగించేవారుగా కొంతమంది ఉంటుంటే, మరికొందరైతే పారిపోతున్నారు. సైన్యంలోంచి ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. కనుక అలాగ ఉండకుండా మనం ఏం చేయాలంటండి, ఆ క్రీస్తు యేసును సంతోషపరచాలి. సంతోషపరచడానికి ఏం చేయాలంటే జీవన వ్యాపారములలో చిక్కుకోకూడదు. జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో చిక్కుకోనకూడదు. దీన్ని గమనించినట్లయితే 3వ విత్తనం గురించి యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటారు, మరి అహైక్య విచారము, ధనమోసము అతన్ని ఏం చేసిందంటే కృంగజేసేసింది.